మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని విడలారా, ఈరోజు 14వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయే, పొటేలు కొవ్వును అర్పించుట కంటే మాట ఇనుటయే శ్రేష్టము. దేవుడు తన పరిశుద్ధ లేఖనం భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో ఈ వాగ్దానం, ఈ మాటను దేవుడు ఫలింపజేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు అంటున్నటువంటి మాట, ప్రవక్త అయినటువంటి సమూయేలు గారిని పంపించి దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, దేనిని బట్టి దేవుడు సంతోషిస్తాడు అంటే పొట్టేలును అర్పించడం బట్టి కాదు, బలమైనటువంటి కానుకలు ఇవ్వటాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి ఆస్తిపాస్తుల్లో ఏదో ఇచ్చి ఆయన్ని సంతోషపరచలేవు. మరి ఎలా సంతోషపరచగలము అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటలు 1, 2 ఆయన మాట వినుటలు 2. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ముందు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి యొక్క మాట, మీరు ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నారా? ఆయన మాట వింటూ ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోనండి. ఆయన ఆజ్ఞలను గైకొనుటే ఆయన సంతోషిస్తాడు. మొట్టమొదటి మానవుడు ఆజ్ఞను గైకొనలేదు, 2 మాట వినలేదు. ఏ వ్యక్తి అయితే ఆజ్ఞను గైకొంటాడో ఆ వ్యక్తి ఆయన మాట వినగలడు. ఆజ్ఞను గైకొనలేనటువంటి వ్యక్తి ఆయన మాట వినలేడు. ప్రియ సహోదరి సహోదరులారా, మాట వినుట అంటే ఆదాము ఆయన పిలిచినప్పుడు వినలేదా? విన్నాడు. మరి ఎలా మాట వినాలి అంటే, మాట వినుట అంటే ఎన్న మాటకు లోబడి బ్రతికి జీవించే జీవితమే ఆజ్ఞను గైకొనుట. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మాట విన్నారు, దెయ్యాలు విన్నాయి. ఆయన మాట రోగాలు విన్నాయి. ఆయన మాట సృష్టి అయినది. ఆయన మాట ఈ లోకంలో ఉన్న సర్వ సృష్టి ఆయనకు లోబడి బ్రతుకుతూ ఉంది. వాటిని బట్టి ఆయన సంతోషించుటలేదు. దెయ్యాలు వింటున్నాయని సంతోషించట్లేదు, రోగాలు వింటున్నాయని సంతోషించట్లేదు. సర్వ సృష్టి నా మాట వింటుంది కనుక ఆయనకు సంతోషం లేదు. దేనిని బట్టి ఆయన సంతోషిస్తాడు అనగా, తన రూపములు తన పోలికలు చేసుకున్నటువంటి నీవు నేను ఆయన మాట వినటాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు అంటాడు కదా. యెహెజ్కేలు గ్రంథములో, పాపాత్ముడు పాపంతో చచ్చిపోవటం నేను సంతోషిస్తానా? లేదు కదా. వారు మారు మనసు పొంది మార్పు నొంది వారు తన తప్పుని ఒప్పును తెలుసుకొని తనను సృష్టించిన సృష్టికర్త వైపుకు తాను తిరిగి, తాను ఏమై ఉన్నానో తనను ప్రేమించే దేవుని వైపు తిరిగి తనను తాను లోపరుచుకుంటేనే కదా నేను సంతోషిస్తాను అంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మారాలని నీకుందా? ఆయన సంతోషపరచాలని నువ్వు అనుకుంటున్నావా? ఉన్నది, కానీ నేను మారలేకపోతున్నాను, నేను కూడా యథార్థంగా బ్రతకాలని ఆశపడుతున్నాను, కానీ మార్పు నాలో రావటం లేదు అనుకుంటున్నావా? అదే యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు దేవుడు, రాతి గుండెను తీసి మాంసం గుండెనిస్తాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను బట్టి నిన్ను బట్టి సంతోషించాలి అంటే ఆయన చెప్పినటువంటి మాట విను. ఆ మాటకు పరిపూర్ణంగా నీవు లోబడితే ఆయన ఆజ్ఞను నెరవేర్చే వ్యక్తివై ఉంటావు. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆయన సంతోషము ఆనందము కలిగించే వ్యక్తిగా నీవు బ్రతికితే నీవు ఆశీర్వాదకరముగా దీవెనకరంగా ఉంటావు. అట్టి స్థితి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో తండ్రి ఈ వాగ్దానము ఆధారం చేసుకొని ఈ వాగ్దానాన్ని ప్రభా నవరి వేసుకుంటూ ఆశీర్వాదకరంగా బ్రతికి కృప దయచేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మతని అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడి నెమ్మడి చిరడిపించునుగాక.